నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరుసగా ఆత్మాహుతి దాడులతో నైజీరియా వణికిపోతోంది. ఈశాన్య బోర్నో రాష్ట్రంలో ఒకదాని వెనుక మరొకటి వరుసగా 3 బాంబుల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇందులో 19 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గ్వాజా నగరంలో ఓ పెళ్లి వేడుక జరుగుతూ ఉండగా మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత గ్వాజాలోని జనరల్ ఆసుపత్రి వద్ద రెండవ పేలుడు జరిగింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మూడవ పేలుడు సంభవించింది. ఇలా వరుస పేలుళ్లతో గ్వాజా నగరం భయాందోళనకు గురైంది. ఈ ఆత్మాహుతి దాడులకు స్థానికులు వణికిపోయారు. ఏం జరుగుతుందోనని భయంతో పరుగులు తీశారు. ఆత్మాహుతి బాంబర్లు గ్వాజా నగరంలోని వివాహ వేడుక అంత్యక్రియలు ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారిలో గర్భిణీలు, చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఇక ఘటన స్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్వాజా నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై మిలీషియా సభ్యుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే నగరంలో సైన్యానికి మద్దతు ఇస్తున్న మిలీషియా సభ్యుడు తమ భద్రతపై కూడా దాడి జరిగినట్లు చెప్పాడు. ఈ దాడిలో 2 సహోద్యోగులు, సైనికుడు మృతి చెందినట్లు వెల్లడించాడు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ఈ దాడిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడులు చేసింది ఉగ్రవాద సంస్థ కాదని, ఎవరు చేశారనేది తెలియరాలేదు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది మహిళలు అన్నారు. వాస్తవానికి బోర్నో ఆఫ్ నైజీరియాలో ఉగ్రవాదులు గ్రూపులు ఎక్కువగా ఉంటాయి. మొదట ఈ దాడి బొకో హరాం పైనే జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ తో చేతులు కలపడం ద్వారా నైజీరియాలో ఉగ్రవాద పరిధి పెరుగుతోంది. ఇప్పటికే వేలాది మందిని దారుణంగా హత్య చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.